అండర్ వాటర్ సీక్వెన్స్ ఎలా చేస్తున్నారు నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. ఓ మనకి మళ్ళీ బడ్జెట్ ఇష్యూస్. సీ అంటే భయం సార్, కొంచెం అవునా? వాటర్ చాలా భయం నాకు. సో ఓహో మనకి అది బడ్జెట్ ముందే ఇష్యూస్. డైరెక్టర్ సార్కి చెప్పాను నేను, ఆ. నాకు సీ అంటే భయం సార్, కొంచెం చూడండి మొత్తం సీ బ్యాక్ డ్రాప్ ఈత వచ్చా మీకు? ఏదో లైట్ గా ప్రో కాదు, కావాలని చాలా వరకు సీ దగ్గర ఉన్న సీన్సే పెట్టారు. మరి ఎందుకన్నా కక్ష సార్కి నా పోయినా ఏదైనా జోయల్ జార్జ్ ఏడి? న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయని అనుకున్నారేమో వాళ్ళు. మరీ న్యాచురల్ వచ్చింది లేండి అప్పుడు. లేదంటే పృథ్వీ గారు సెట్కి వచ్చారు, ఆయన ముందే అన్నారు ఎలా తీస్తారో నాకు చెప్పండి, ఆర్ఎఫ్సిలో నేను మాట్లాడతాను, అది సపరేట్ది లేదా బెంగళూరులోనో ముంబైలోనో ఎక్కడ ఉంది, పూణేలో పూణేలో అక్కడే చేయాలి, మీరు ఇక్కడ ఎలా చేస్తారు, ఈ బడ్జెట్లో అది అవుతుందా అని అడిగారు. లేదన్నా మేము కొంచెం ప్లాన్ చేసాము అది ఇది అంటే, ఏం ప్లాన్ చేశారేమో అమ్మాయి జాగ్రత్త అంటే అన్న ప్రేమ అలాగే ఉంటుంది, కోపం అలాగే ఉంటుంది. Obviously కదా. సో అన్నారు అయిపోయింది షూట్ చేస్తున్నాం, మేము అనుకున్నాం తొందర చేసి పంపించేద్దాం అని అనుకున్నాం. కరెక్ట్గా నేను ఈమె వాటర్లో ఇలా దిగుతున్నాం, అన్న ఇలా వస్తున్నారు. అది ఎక్కడ తీసామనేది లాస్ట్లో చెప్తా. వచ్చారు, ఏం చేస్తున్నారు ఇక్కడ అన్నారు. అవును ఒక లుక్ ఇచ్చారు. మాకేంటంటే ఈమె ఫస్ట్ నుంచి ఏమైనా ఇబ్బంది ఉంటే పాపం ఏది చెప్పలేదు వాళ్ళ నాన్నగారికి, బాగుంది ఇక్కడ చాలా బాగుంది అనుకుంటూ మమ్మల్ని మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. అండ్ డైరెక్ట్ సెట్లోకి వచ్చేసారు, కాసేపు చూశారు, నేను ఇక్కడ ఉన్నా నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత కట్ చేసి చూపించాం ఆయనకి, ఆయన చాలా బాగా నచ్చింది. చూసిన తర్వాత ఏదేదో చేశారు మొత్తానికి బాగా తీసారయ్యా మీరు అన్నారు. ఓకే. సో అండర్ వాటర్ సీక్వెన్స్ బేసిక్గా తీయాలంటే చాలా ఎక్స్పెన్సివ్, కష్టం కూడా. మరి ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఎలా చేసామని చెప్తారు, పొద్దున తిడతారు. చెప్పకూడదు టెక్నిక్ అదే అన్న అది చెప్పకూడదు. చెప్పకూడదు. బట్ అదైతే చాలా ఆలోచించి మనకున్న బడ్జెట్లో మేము ఏం చేయగలుగుతామని నేను డైరెక్టర్ ముందు అక్కడికి వెళ్ళి అదొకసారి ట్రై చేసి మేమందరం దిగి ఓకే వర్కౌట్ అవుతుందంటే అప్పుడు వాళ్ళని పిలిచి తీసుకెళ్ళి. అది అంటే బేసిక్గా ఎలా చేసామేంటి టెక్నిక్ పక్కన పెడితే యాక్టర్స్కి చాలా కష్టం. నీళ్లు మింగేస్తారు, ఆ హడావిడిలో తెలియకుండా ఎప్పుడైతే మింగడం మొదలెడతావో ఎక్కువ వెళ్ళిపోతుంది. అవన్నీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.